రోజు ఆర్ఎండ్బి శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్ లో మా ప్రభుత్వంలో పనిచేశారు. ఎంత పనిచేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణంలోనే 200 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి కింద చేశారు. సరే డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు భట్టి గారు నేను ఆగండి భాయ్ హరీష్ రావు గారు సార్ ఒక 15 నిమిషాలు అధ్యక్ష నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు మండలం నుంచి డిస్టిక్ మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష ఇది అధ్యక్ష పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. అయితే అధ్యక్ష నేను సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష, డీటెయిల్గా మాట్లాడదాం. లెట్ us డిస్కస్ ఆన్ ఫైనాన్స్. సార్ శ్రీధర్ బాబు గారు మీరు ఆపాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఫైనాన్స్ మీద ప్లీజ్ గౌరవనీయులు సార్ ఇప్పటికీ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి కలెక్టర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ప్రెస్ లో మాట్లాడిండ్రు. ఇది పక్క రాష్ట్రాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్ అద్భుతంగా ఉందని మాట్లాడిన విషయాలు కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు 4 సార్లు, ఎల్ఏ మినిస్టర్ గారు 4 సార్లు, భట్టి గారు 1 సారి, మొత్తం 9-10 సార్లు డిస్టర్బ్ అయింది అధ్యక్ష. నాకు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా చూడండి అధ్యక్ష.